నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డ్యాన్స్ మాస్టర్ అనిల్ రాజ్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. అనిల్ రాజ్ అంటే ఎవరు గుర్తుపట్టకపోవచ్చు, బట్ ఒక సాంగ్ అందరికీ తెలిసి ఉంటుంది, అత్తర సాయిబో రారా. ఆ పాట చాలామంది తెలుగు ప్రేక్షకులకి అందరూ తెలిసే ఉంటుంది. సో ఆ పాటకి ఆయన కొరియోగ్రఫీ చేశారు. సో ఆయన పేరు అనిల్ గారు. ఆయన మన ముందు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నా, మీరు బాగున్నారా? చాలా బాగున్నా. సో ఎలా ఎలా ఇప్పుడు అంటే ఒకప్పుడు డ్యాన్స్ మాస్టర్కి చాలా విలువ ఉండేది, ఇప్పుడు చాలా తగ్గిపోతా వస్తుంది. అవును. ఈ మధ్యకాలంలో మీరు ఏమైనా సాంగ్స్ ఏం చేశారా? ఈ మధ్యకాలం ఏం చేయలేదు, రాను వచ్చినది అదే లాస్ట్. నేను ఇంకా చేయలేదు. అంటే ఇండస్ట్రీలో మీకంటూ ఇప్పుడు గుర్తింపు ఉందా లేదా? ఇప్పుడు గుర్తింపు ఉంది, ఉంటే పిలుస్తారు కదా మరి. నేనే చేయకూడదు అనుకున్నా. అంటే మీకు అంటే మేము వచ్చినప్పుడు నుంచి గమనిస్తున్నా, మీరు శివశంకర్ మాస్టర్ ఒకేలా ఉన్నారు. అంటే ఆయన నా గురువు గారు, నాకు డ్యాన్స్ నేర్పించిన గురువు గారు. ఇద్దరం అలాగే ఉంటాం. శివశంకర్ మాస్టర్ గారా? అంటే అన్నదమ్ముల్లా ఉన్నారు మీ ఇద్దరు. అవును, అందరు అదే అంటారు. మేమిద్దరం అలాగనే మాట్లాడుకుంటాం, వస్తే అని. వస్తే అనుకుంటారా? బాగా దేనికంటారు? దేనికన్నా అలాగే ఫ్రెండ్స్ కదా. నేను నగలు వేసుకోకపోతే ఆయన తిడతాడు బాగా. ఒంటి నిండా నగలు వేసుకొని రావాలి, ఐబ్రోస్ పూసుకోవాలి, లిప్టిక్ వేసుకోవాలి. అది ఆయనకి ఇష్టం, నాకు కూడా ఇష్టం. మీకు ఇష్టం అంటే మీరు ఎట్లా? మీరు ఇప్పుడు సారా పిలవాలి, మేడం పిలవాలి మిమ్మల్ని? ఏమని పిలవాలనుకున్నావు నువ్వు? మీరు మాట్లాడే మాటలు బట్టి నేను మాట్లాడతా. సరే, మేడం అనే పిలువు. అప్పుడు మిమ్మల్ని మేడం అంటే శివశంకర్ మాస్టర్ని ఏమనాలా? గురువు గారిని అనడానికి ఏం లేదు, కానీ నన్ను అంటే పర్వాలేదు. అట్లా కాదు, ఇప్పుడు మీరిద్దరు కలిసి కొరియోగ్రఫీ చేశారు. ఆయన మీకు సీనియర్ కాబట్టి చాలా దగ్గరుండి మీరు చూసుంటారు. సో ఆయన ఎలా ఉంటారు అంటే ఆయన హావాభావాలను అలా ఉంటాయి, కానీ మేము ఆ డ్యాన్స్ని బట్టి ఎలా ఉంటాయి పిలుస్తున్నా. మీరే మేడం ఉన్నారు కాబట్టి ఆయన హావభావాలు ఎలా ఉంటాయి అంటున్నా. డ్యాన్స్ ఎక్స్పోజ్ని బట్టి అమ్మాయిలాగా, అంటే ఆయనలాగా చేసేవాళ్ళు ఎవరు ఉండరు ఇంకా. అంటే ఆయన కూడా మీ కేటగిరీకి సంబంధించిన వ్యక్తి? మా కేటగిరీ అని చెప్తే కనుక ప్రజలందరూ ఒక విధంగా ఉంటారు కాదు, కానీ మంచి వ్యక్తి. ఓకే. ఆయన దగ్గర మీరు నేర్చుకున్న మంచి విషయం ఏంటి? ఆయన దగ్గర అన్ని నేర్చుకున్నా. ఆయన దగ్గర చాలా క్రమం, స్ట్రిక్ట్ ఎక్కువ. రెండవదిగా మా మదర్ సింగర్ కాబట్టి మా మమ్మీ నుంచి మా గురువుగారు నన్ను చాలా ప్రతిదానికి నన్ను పిలిచేవాడు మా గురువు గారు. అందుని బట్టి అంటే నేను అలా ఉండడానికి, నేను చిన్నప్పుడు 16 సంవత్సరాలకి నేను చీర జాకెట్ కట్టా. 16 సంవత్సరాలకి అప్పట్లోనే మీ అమ్మగారు బతుకున్న టైంలో. అంటే మా అమ్మగారు పాపులర్ సింగర్ స్వర్ణలత గారు అని ఘంటసాల గారితో చాలా పాడింది. ఘంటసాల గారు, పిఠాపురం నాగేశ్వర గారు, మాధవ సత్యం గారు, పివి శ్రీనివాసరావు గారు, ఆల్మోస్ట్ గిరిజ గారికి, రాంప్రభ గారికి, ఛాయిదేవికి, సూర్యకాంతం గారికి, తర్వాత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత తల్లి సంధ్యారాణ్యమ్మ గారికి, ఒక 8 భాషల్లో కొన్ని వేల పాటలు పాడింది. మా అమ్ముండగానే నేను అలా మారిపోయా. అప్పుడు మీ అమ్మగారు ఏమనలేదు మిమ్మల్ని? అంటే మా అమ్మ ఏమనలేదు, కానీ మా అన్నోళ్ళు మాత్రం బాగా తిట్టేవారు. ఇప్పుడు ఎవరికి తెలియదు చాలా మందికి, వీళ్ళ అన్నగారు పెద్ద యాక్టర్, ప్రతి ఒక్కరు చూసే ఉంటారు. సో ఆయన పేరు కూడా జనాలకు పెద్దగా తెలియపోవచ్చు. మీరు చెప్పండి మీ నోటి నుంచి. ఆనంద్ రాజ్ గజ. మీరు అందరూ చూసి పెదరాయుడు సినిమాలో విలన్గా, శివరామరాజు సినిమాలో విలన్ ఉన్నారు, సూర్యవంశం సినిమాలో విలన్ ఉన్నారు, అందులో కూడా ఉన్నాడు. సో ఆయన వీళ్ళ అన్నగారు అంట. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అంటే ఇప్పుడు మీరు ఇట్లా ఎప్పుడైతే ఈ ఫీలింగ్స్ మీలో వచ్చినాయో ఆ టైంలో మీ అన్నలు మిమ్మల్ని ఏమనలేదా? బాగా తిట్టేవారా? కొట్టేవారు కూడా. దేనికి? అంటే ఆ ఫీలింగ్ నాకు ఎప్పుడైతే వచ్చానో 16 సంవత్సరాలు నేను బయట పడిపోయా. అప్పుడు మా అన్న నన్ను బాగా తిట్టేవారు. ఎవరు? మీ ఆనందరాజు, మిగతా వాళ్ళు కూడా. అని మా మమ్మీ ఒకతే నన్ను ఏమనేది కాదు. నేను 4th క్లాస్ వరకు చదువుకునే టైంలో నేను ఇజ్రాగా మారినని చెప్పేసి నేను బొంబాయికి వెళ్ళిపోయా. బొంబాయికి వెళ్ళి మా కమిటీ వాళ్ళతో కలిసి అక్కడ చీర కట్టుకొని కొద్ది రోజులు భిక్షాటన చేస్తుంటే మా అమ్మగారు మళ్ళీ నన్ను తీసుకొని వచ్చారు. వద్దు నాన్న. అంటే మీ అమ్మగారు చాలా పెద్ద సింగరు, కొన్ని కోట్ల రూపాయల సంపాదన ఉండి కూడా మీరు భిక్షాటన ఎందుకు చేశారు? భిక్షాటన అంటే ఇజ్రాగా మారిపోతే ఎంత కోటేశ్వరుని భిక్షాటన చేయాలి. అక్కడ అలాంటిది ఏమి ఉండదు. నువ్వు ఎంత కోటేశ్వరుని, ఒక కుటుంబంలో ఒక ఇజ్రా నపంసకుడు కొజ్జా అనే వ్యక్తి పుడితే ఎలాంటి వారైనా ఆ కమిటీలో భిక్షాటన చేయాలి. 1 నెల వరకు నేను బొంబాయిలో చేశా. తర్వాత మా మమ్మీ వచ్చి మళ్ళీ నేను తీసుకొని వచ్చింది.
తీసుకుని వచ్చి మా ఇంట్లో ఎవరు నాతో మాట్లాడేవారు కాదు. మా నాన్నగారు కానీ, మా అన్నగారు కానీ, మా పెదనాన్నగారు, నా బంధువులు ఎవరు నాతో మాట్లాడేవారు కాదు. నేను అలా మారిపోయినాయని. మా అమ్మకైతే నన్ను బాగా దగ్గర పెట్టుకొని చాలా బాగా చూస్తూ వచ్చేది. ఎంత బాగా చూస్తూ వచ్చేదంటే అంత బాగా చూస్తూ వచ్చేది. నాకు లోటు లేకుండా చూస్తూ వచ్చేది మా అమ్మ. మీ అమ్మగారిని మీకు చాలా ఇష్టం? అసలు ఫస్ట్ నా దేవుడు ఆరాధ దైవం, తర్వాత మా అమ్మ. ఏమని పిలుస్తూ ఉండేది మిమ్మల్ని ముద్దుగా? నన్ను మామూలుగా ముద్దుగా పేరుతోనే పిలుస్తుంది. దిలీప్, నటరాజ దిలీప్ నా అసలు పేరు. దిలీప్ అనే పిలుస్తుంది. మొత్తం మీరు ఎంతమంది సంతానం మీ అమ్మగారు? 9 మంది. 9 మంది. 10 అది ఫుట్బాల్ టీమా? ఆ కాలంలో 9 మంది మా అమ్మగారికి. ఓకే. పెద్దక్కేమో హైదరాబాద్లో సేవ చేస్తుంది. మగపిల్లల పెద్దవాడు ఆనందరాజు. మిగతా వాళ్ళంతా అమెరికా, న్యూయార్క్లో డాక్టర్గా ఉద్యోగం చేస్తున్నారు. వారి తర్వాత నేను, నా తర్వాత నా చెల్లెలు. ఓకే. అందరూ కూడా డాక్టర్ ఉన్నారు. అందరు సెటిల్ అయిపోయారు. ఒక మీరు, మీ అన్నగారు తప్ప. మా అన్నగారు ఆయన యాక్టింగ్ చేస్తున్నాడు, బాగా డబ్బులు సంపాదించాడుగా. నేను శివశంకర్ మాస్టర్ దగ్గర నేర్చుకున్నప్పుడు నగలు పెట్టుకోవడం అలవాటు. తర్వాత మా మమ్మీ నా మొట్టమొదటి గురువు ఎవరంటే మా అమ్మే. తర్వాత గురువు గారికి, శివశంకర్ మాస్టర్ గారికి అప్పచెప్పింది. ఆయన దగ్గర నేర్చుకున్నా. ఆయన దగ్గర నేర్చుకున్న టైంలో కూడా షూటింగ్ నేను ఐబ్రోస్ పూసుకొని వచ్చేవాని, లిప్టీ పెట్టుకునేవాని, చీర జాకెట్ కట్టుకునేవాని, అలాగనే ఉండేవాని. అలాగనే చేస్తూ చాలా సినిమాలకు డ్యాన్స్ మాస్టర్గా చేస్తే, కానీ నాకు అది మొదటి నుంచి అలా అలవాటు అయిపోయింది. అలవాటు అంటే ఎలా చెప్పాలి, నేను ఎవరి మాట వినేవాని కాదు. బాగా తాగేవాని, ఆకు ఒక్కేసేవాని, ఓకే, ఏ చీర కడితే ఆ బొట్టు పెట్టేవాని. అమ్మాయిల కన్నా మీరు బాగా అందంగా రెడీ అయ్యేవాడు? అలాగే ఉండేవాని. అంటే కసి, నేను ఎవరితో కలవను. మా ఇంట్లో వాళ్ళతో కానీ ఎవరితో నేను కలవను. నా వరకు నేను డ్యాన్స్ కూడా ఇంటికి రావడం అలా. మా అమ్మ నాతో బాగా తల్లికి ఫ్రెండ్లీగా ఉండేది. మా అమ్మ నాతో. మా అన్నగారు ఒప్పుకునేవారు కాదు. మాకు రాయలసీమలో పొలాలు బాగున్నాయి. 200 పొలం ఉంది, లారీలు. 200 ఎకరాలా? మా అమ్మగారు బాగా సంపాదించారు. ఓకే. మా అమ్మగారి పూర్తి పేరు స్వర్ణలత గారు. బంగారు ఆభరణాల స్వర్ణలత. ఓకే. బంగారం అని మీరు అన్నారు కాబట్టి ఇప్పుడు నేను క్వశ్చన్ అడుగుతా. మీ అమ్మగారిని అతి కిరాతకంగా చంపేశారంట కదా, నిజమేనా? అతి కిరాతంగా అంటే మా అమ్మగారికి ఒళ్ళంతా బంగారం వేసుకునేది. ఆమె పూర్తి పేరు బంగారు ఆభరణాల స్వర్ణలత. అయితే వాళ్ళకి ఏమున్నాయి నాకు తెలియదు, కానీ 6 నెలలు ఇండియాలో ఉండేది, 6 నెలలు అమెరికాలో ఉండేది అమ్మ. అప్పట్లోనే 74 మా మమ్మీ సినిమాలో, 72 సినిమాలో నిర్మించుకున్నది పాడడంలే. తర్వాత కొత్త డైరెక్టర్స్, మ్యూజిక్ డైరెక్టర్ అప్పారావు, వీళ్ళందరూ వచ్చారు. మా అమ్మ ఎత్తుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎస్ రాజు గారు కొడుకు కోటి మా అమ్మ ఎత్తుకుండేది. వాసురావుని మా అమ్మ ఎత్తుకుండేది. భానుచంద్రను బాగా ఎత్తుకుండేది. ఎందుకంటే వాళ్ళ నాన్న వాళ్ళందరూ మ్యూజిక్ డైరెక్టర్. ఎస్ రాజు గారు కానీ, టీవీ రాజు గారు కానీ, మాస్టర్ వేణు గారు మా అమ్మగారిని తీసుకొచ్చారు. వేణు గారు అంటే భానుచంద్ర వాళ్ళ నాన్న. ఓకే. ఆయన మా అమ్మని సినిమా ఆల్ ఇండియా రేడియోలో పాటలు పాడేది అమ్మ. ఎప్పుడు 1945, స్వతంత్రం రాకముందు. 45. మరి మీ నాన్న కూడా పుట్టింటాడేమో, నాకు పుట్టిండకపోవచ్చు. అవును. అప్పుడు మా అమ్మగారు ఆల్ ఇండియా రేడియో సింగర్గా వచ్చి 7 సంవత్సరాలకే గాయని అయింది అమ్మ. 11 సంవత్సరాలకు సినిమా నేపథ్య గాయని. అలాగ డబ్బులు బాగా సంపాదిస్తూ వచ్చింది. పాటకి అప్పట్లో 500 రూపాయలు ఒక పాటకి, అన్ని భాషల్లో. అయితే అమెరికాకు పోయి తిరిగి ఇండియాకి వచ్చిన తర్వాత మేము హైదరాబాద్కి వస్తున్నాం. ఓకే. మార్చి 5వ తేదీ మా అక్క, పెద్ద అక్క హైదరాబాద్లో ఉంది. ఆమెకు కాస్త డబ్బులు ఇవ్వాలని ఒక 4 లక్షల రూపాయలు, అప్పట్లో 4 లక్షల రూపాయలు డబ్బు, నగలు అమ్మ తీసుకుని వస్తుంటే ఎవరు ఇన్ఫర్మేషన్ తెలిసిపోయింది. 3 కార్లలో వచ్చేది అమ్మ. ఏ కారులో వచ్చేది ఎవరికి తెలియదు. అప్పుడు మా ఊరి దగ్గరే పక్కనే ఒక 5-6 కిలోమీటర్లో మా అమ్మగారిని 10 మంది వచ్చి కొట్టారు. రాత్రి 1 గంట డ్రైవర్ను కొట్టారు, తర్వాత నన్ను కొట్టారు. నేను కోమలకి, తర్వాత మా అమ్మను కొట్టారు. మార్చి 5 మీరు కూడా ఉన్నారా? నేను కూడా ఉన్నా. నాకు దెబ్బలే, మా డ్రైవర్కు దెబ్బలే. మార్చి 5 కొట్టారు. మార్చి 10 చచ్చిపోయింది. ఆమె పుట్టినరోజే. ఓకే. పుట్టినరోజు చచ్చిపోయింది. అంటే కొట్టితే లేకపోతే కత్తులతో పొడిచారా? బాగా కొట్టారు. నా అమ్మ చాలా లావుగా ఉంటుంది. ఆ దెబ్బలకి అప్పటికి 70 సంవత్సరాల అమ్మకు వయసు, కానీ అలా అనిపించదు. ఇప్పుడు ఎంత బంగారం ఉంది సుమారు?
అప్పుడు కొద్దిగానే ఉంటుంది కొద్దిగా అంటే రూపాయల డబ్బులు కొంచెం బంగారం. కొద్దిగా బంగారం అంటే అప్పటికి అమ్మగారికి ఉంటుంది ఒక 20 లక్షల బంగారం ఉంటుంది అప్పట్లో. అప్పట్లోనే ఆ దగ్గర. ఇప్పుడు ఒంటింటితో పెట్టుకోండి అమ్మ. అది అట్లా అయిపోయింది. మరి మీ నాన్నగారి పరిస్థితి? నాన్నగారు డాక్టరు, సివిల్ సర్జన్. ఓకే. ఎక్కడ మెడ్రాస్లోనే ఎక్కడైనా? మెడ్రాస్. మా నాన్న తమిళనాడు, మా అమ్మదేమో కడప దగ్గర ఓకే. శాగలమరి అనే ఊరు అమ్మది. మీకు అటైతే కడప పౌరుషం ఉంది అంటే మా అమ్మగారి పేరు పులిబిడ్డ, స్వర్ణలత పులిబిడ్డ. మరి కొడుకునే కదా, మరి ఆ రోజు ఉంటుంది కదా నాకు. ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు మీ ఆస్తుల వివరాలకు వస్తే మెడ్రాస్లో మీకు కొన్ని వేల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయంట, నిజమేనా? అంతేం లేదండి, ఉంటుంది. ఎంత ఉంటుంది? ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్లు ఏమైనా పెట్టావా ఏంటి? ఆల్రెడీ అందరికి తెలుసు, అంతేం లేదు. రీసెంట్ గా ఒక ఏదో ఇల్లు అమ్మారంట, అది 100 కోట్లకు అమ్ముడిపోయింది ఇల్లు. 100 కోట్లకు అమ్ముడిపోయిందంటే ఇది ఎంత పెద్ద ఇల్లు ఇది? అంటే ఎకరా పైన ఉంటుంది. ఓకే. ఎక్కడ? టీ నగర్, పాండి బజార్ 41. ఓకే. మాస్టర్ వేణు గారి ఇంటి ఎదురుగా. మా ఇంటి పక్కనేమో తమిళ యాక్టర్ సూర్య గారు, వాళ్ళ ఇంటి పక్కనేమో మనోరమ్మ గారు, మనమ్మ గారి ఇంటి పక్కనే రాజబాబు గారు, రాజబాబు గారి ఇంటి పక్కన తమిళ హీరో శివాజీ గణేశన్ గారి ఇల్లు. అది ఇంకా చాలా పెద్దది. ఇప్పుడు ఎవరైతే లలిత జ్యువెలర్స్ వాళ్ళు అక్కడ ఉంది, అక్కడే. ఓకే. అంత బిజినెస్ ఆఫీస్ అక్కడ. ఓకే. ఆ ఏరియాలో కొనాలంటే, ఇప్పుడు కొనాలంటే కష్టం. మరి మీరు ఎందుకు అమ్మేశారు? అంటే బాగాలి అన్నదమ్ములకి అందరికి. ఓకే. 6 కొడుకులు 3 కూతుర్లు కదా. పుట్టినప్పుడేమో అన్నదమ్ములు బాగానే ఉంటారు, పెరుగు కొద్ది దాయాదులు కాబట్టి అలాగా, అందుకు అమ్మేయాల్సి వచ్చింది. అంత 100 కోట్లు వచ్చినాయా? పైన వచ్చినాయా? 100 కోట్లే. 100 కోట్లు. మీ వాటా ఎంత వచ్చింది? మనిషికి 15 కోట్లు. మీ భాషలు ఏమంటారు? 15 కోట్లు మనిషికి. ఓకే. ఏం చేశారు 15 కోట్లు? మళ్ళీ ఏమన్నా ఇన్వెస్ట్మెంట్ చేశారా అట్లా? లేదు. ఓకే. ఇంకా 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 ఏమో ఆస్తులు ఉన్నాయి ఇక్కడ మెడ్రాస్లోనే? ఇంకేం లేదు, ఇంకంతే. కిల్లే. ఇంకా మీరేమి, మీ అమ్మగారు మీకు ఇంకేం కొని? మా మమ్మీ గారు బంగారు ఇచ్చింది. బంగారు ఉంది నా దగ్గర. ఎంత బంగారం ఉంది? ఉంటుంది 3 కేజీలు. 3 కిలోలా? 3 కిలోలు అంటారు ఇటు పక్క. అంతే. 3 కిలోలు బంగారం. ఎట్లా దాన్ని ఏం చేస్తా ఉంటారా బంగారానికి? బ్యాంకులో పెడతారా లేకపోతే ఎట్లా? బ్యాంకులో పెట్టుకుంటా, ఏదైనా అవసరమైతే ఉపయోగపడుతుంటుంది. అమ్మగారిది జయంతి వర్ధంతి మార్చి 10 సంవత్సరం చేస్తుంటా. ఓకే. అమ్మగారితో వెబ్సైట్ చేశా. వెబ్సైట్ ఉంది అమ్మగారి పేరుతో. అప్పుడప్పుడు ఇటీవల అమ్మగారి సినిమా తీయాలని చెప్పి, జీవ చరిత్ర ఒక బుక్ తీయాలని చెప్పి, ఆ పోయిన సంవత్సరం సీనారెడ్డి గారు బతికున్నప్పుడు అమ్మగారి సినిమా పాటలన్నీ ఒక CD రూపంలో తెచ్చా. సీనారెడ్డి గారు బతికుండగానే త్యాగరే గాన సరవలో మా అమ్మగారు CD విడుదల చేస్తే, సీనారెడ్డి గారు నాకు సన్మానం చేసి 50,000 రూపాయలు చెక్కు రాసిచ్చాడు. ఈ దినాల్లో తల్లిని తండ్రిని మర్చిపోయే వాళ్ళని చూసాం, కానీ ఇంత ఆరాధేయంగా ప్రేమించే వ్యక్తిని ఈయననే చూస్తున్నానని చెప్పి ఆ CD ఆయన రూపంలోనే విడుదల చేయించాను. సినిమా ఆర్టిస్టులకి అందరికీ ఆ CD ఫ్రీగా ఇచ్చా. 4 లక్షలు పెట్టుకున్నా HME కంపెనీ దగ్గర. ఓకే. 2 సార్లు సీనారెడ్డి గారు నాకు సన్మానం చేశాడు. త్యాగరాయ సభలోని రైలే నరసింహరావు గారు వచ్చారు, దాసనారాయణ గారు వచ్చారు, అందరు. అట్లా మా అమ్మగారు ప్రతి సంవత్సరం పెడుతున్నా. ఈ సంవత్సరం, పోయిన సంవత్సరం అమ్మగారు ఒక చర్చికి 4 లక్షల అమౌంట్ ఇచ్చాను అమ్మగారి జ్ఞాపకంగా. ఆర్టిస్టులకు తర్వాత అప్పారావు గారికి, శకిల గారికి మన ఇటీవల నేను సన్మానం చేసి కొద్ది అట్లా చేస్తుంటా 10 సంవత్సరం. ఓకే. 10 సంవత్సరం చేస్తుంటా. ఓకే. మీరు క్రిస్టియన్సా లేకపోతే యేసుప్రభుని నమ్ముతారా? అంటే యేసుప్రభు నమ్ముతారంటే, అంటే నాకు తెలిసిన వివరం ప్రకారం ఏంటంటే మీరు బ్రాహ్మిన్స్ అని నాకు. మేము బ్రాహ్మిన్స్. నేను యేసుప్రభు నమ్ముకోవడానికి కారణం ఏంటంటే, 16 సంవత్సరాలుగా ఉన్న టైంలో నేను ఇజ్రాగా మారిపోయా. ఆకు ఒక్క వేయడం, తాగడం, బాడీ ఒకేలాగా ఉంటుంది కానీ భావాలు ఇది తేడా. రాయలసీమ భాషలో చెప్పాలంటే ఇంకొక భాషలో చెప్పాలంటే, మీ ఏరియా భాషలో చెప్పాలంటే నపంసకుడు, ఇటు మొగ కాదు ఇటు ఆడ, అందరూ అసహించుకున్నాడు. తల్లికి ఎంత వ్యాధన ఉంటుంది. అందులో మా అమ్మగారు 8 భాషల్లో కొన్ని వేల పాటలు పాడిన సింగర్. ఫస్ట్ మా అక్క ప్రభు నమ్ముకున్నది, తర్వాత మా అమ్మ ప్రభు నమ్ముకున్నది. మా అమ్మ ప్రార్థన ద్వారా నేను ప్రభు నమ్ముకున్నా. ప్రభు నమ్ముకొని
ఆ వేషధారణ అంతా అప్పుడు నేను ఈ చీర జాకెట్ కట్టడం ఇవన్నీ మానేసి, అట్లాగా నేను యేసు ప్రభువారిని నమ్ముకోవడం కాదు కానీ నా సంరక్షకుడిగా నా హృదయంలో చేర్చుకున్న తర్వాత నాలో కలిగిన మార్పు ఇది. అదే అప్పుడు నేను చీర జాకెట్ అన్ని కట్టడం మానేస్తూ వచ్చా. నేను ఇప్పుడు క్రైస్తవుడనే. చాలామంది ఈ ఏది ట్రాన్స్జెండర్స్కి లేకపోతే మీరు అన్నట్టుగా ఎవరైతే ఆ హావభావాలు కలిగిన వ్యక్తులకి లవర్స్ ఉంటారు. మీకున్నారా లేరా? లవర్స్ అంటే నేను కూడా ఒక అబ్బాయిని పెళ్లి చేసుకున్నా. తాలిబొట్టేది? తాలిబొట్టు అంటే ఇప్పుడు మారిపోయిన తర్వాత అవన్నీ ఏం లేవు. అది వరకు ఉంటే చీర జాకెట్ కట్టుకొని ఉంటే కూడా చూపించేవాడిని నీకు. కానీ ఇప్పుడు అలా లేనుగా. ఇదివరకు నేను కూడా ఆ స్థితిలో ఉన్నప్పుడు అలాగున్నా. యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత అవన్నీ మానేసా. ఒకే వ్యక్తిని, యేసు ప్రభు వారిని తప్ప నేను ప్రతిష్ఠించుకున్నా. ఆయన నా దేవుడు, ఆయన నా సర్వస్వం, ఆయన నా ఊపిరిని. ఇంకా తాళబొట్టి తెచ్చి నీకు ఇంకా నేను చేసుకుంటేనే తాళబొట్టి కట్టాల్సి వస్తుంది. అయినా అలాంటి స్థితి లేదే. నేను ప్రతిష్ఠించుకొని యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత నా జీవితమే ఆయనకి ఇచ్చేసేసా. యేసు ప్రభు నా హృదయంలో ఉన్నాడు. అసలు నేను సినిమాలు మానేయడం కారణం కూడా అదే. ఓకే. సో ఓవరాల్గా ఈ కడప 200 ఎకరాల ఆస్తి. బెంగళూరులో కూడా మీకు ఏదో? బెంగళూరులో అంటే బెంగళూరులో ప్రాపర్టీ ఏంటంటే తెలుగు ఆమె ఉండి తమిళ పాటలు పాడింది మా అమ్మ, కన్నడ పాటలు పాడింది, మలయాళం, తుళ్ళు, కొంకిని అన్ని భాషల్లో పాడి కన్నడ పాటలు నిజంగా పిఠాపురం నాగేశ్వరరావు గారు, పివి శ్రీనివాసరావు గారు, స్వర్ణలత గారు కన్నడ పాటలు కన్నడ అమ్మాయిలాగానే పాడింది. అందరు బట్టి కన్నడలో ఎక్కువ పాడింది. తెలుగు ఎలా పాడింది, కన్నడలో ఎలా పాడింది. కాబట్టి కన్నడ ప్రభుత్వం మా అమ్మగారికి, పివి శ్రీనివాసరావు గారికి ఒక ల్యాండ్, 1 ఎకరం పైన ఇల్లు కట్టించి అమ్మ పేరుతో రాసి ఇచ్చారు. ఓకే. అప్పట్లోనే. ఇప్పటికి అది ఎక్కడంటే సదాశివ నగర్. రాజ్కుమార్ గారు, కన్నడ యాక్టర్ రాజ్కుమార్ గారు, బి సరోజదేవి ఇంటి దగ్గర మధ్యలో ఉంటుంది మా ఇల్లు. ఆ ఇంట్లో అమ్మం. మీ అమ్మగారి గుర్తుగా? అది మా అమ్మగారి గుర్తుగా. ఒకవేళ మా అన్నోళ్ళ అమ్మానాలన్నా నేను ఒప్పుకొని నేను సంతకం కూడా పెట్టను. అదే గుర్తు కోసం. అది ఎప్పటికీ ఉండాలి. అసలు మెడ్రాస్దే అమ్మకు ఉండాలనుకున్నాను. ఇంకా మా అన్నోళ్ళందరూ ఎందుకురా నువ్వు అక్కడవే కాదంటే అప్పుడు నేను చాలా గొడవలు అయినాయి. స్టేషన్కి వెళ్ళాం, కోర్టు వరకు వెళ్ళాం. అప్పుడు నేను సంతకం పెట్టేశాను. సో ఈ కడపలో ఎవరి పేరు మీద ఉంది ఇప్పుడు? మీ పేరు? కడపలో అంటే అందరి పేరుతో మీద ఉంది. నా పేరు మీద ఉంది. భాగాలు పంచుకున్నాం అందరం, అన్నదమ్ములు అందరం. మీ భాగం ఎంత వచ్చింది? నాకు పొలం ఎక్కువ వచ్చింది. నాకు గుత్తకిచ్చుకున్నా. కౌలుకి ఇచ్చారు? వాటి పక్క కౌలుకి అంటారు, గుత్తకు అంటారు. మీ ఏరియాలో కౌలుకి అంటారు. కౌలుకి ఇచ్చారు. ఓకే. ఎన్నో 50 ఎకరాలు ఇచ్చారు? 50 ఎకరాలు అంటారండి. మనిషికి 25, 20 అంట వచ్చింది. సో అదే మీ అమ్మగారు సంపాదించిన ఆస్తుల్లో సుమారు 1,000 కోట్ల రూపాయలు సంపాదించి మీకు ఇచ్చిపోయారు. బాగానే సంపాదించి ఇచ్చింది. 1000 కోట్లు అంటే బాగానే ఆర్థిక ఇబ్బందులు అంటూ ఏం లేవు. మీరు డ్యాన్స్ మాస్టర్ కాబట్టి ఇప్పటిదాకా మీరు చేసిన పాటల్లో నేను విని ప్రజలందరూ కూడా వినసొంపుగా విన్న పాట అత్తరసాయి ఓ రారా. ఆ పాట ప్రతి ఒక్కరు కూడా అందులో నటించాను కూడా. ప్రతి ఒక్కరు కూడా వినే ఉంటారు. ఒక్కసారి మా కోసం మీ నోటి నుంచి ఆ పాట పాడతా. పాటకి స్టెప్ ఇప్పుడు చిన్న ఇప్పుడు అంటే కష్టం. ఇప్పుడు ఆ ఎక్స్పోజింగ్ రాజేంద్ర ప్రసాద్ గారికి చేస్తుంటే ఆ పాట ఇప్పుడు నేను పాడలే, నా నోటి ఉండగా స్టెప్ కష్టం అండి. చిన్న స్టెప్ మా కోసం, వ్యూవర్స్ కోసం, మిమ్మల్ని అభిమానించే వ్యూవర్స్ కోసం. ఎందుకంటే ఆ పాటకి నటించిన వ్యక్తి రాజేంద్ర ప్రసాద్ అందరూ తెలుసు, కానీ బిహైండ్ మీరని ఎవరికి తెలియదు. సో మీ ద్వారా ఇప్పుడు అందరూ ఎలాగుంటది అంటే ఆ పాటకి ఇలా రావాలా, కష్టం. సో మీకు ఇష్టమైన పాట ఏంటి మీరు చేసిన దాంట్లో? నాకు అన్ని పాటలు ఇష్టమే. తర్వాత రోజా గారికి, వినోద్ గారికి చేసే మేఘమా మరొకే. అబ్బా, సీతారాం గారి అబ్బాయి, చాలా బాగుంటది ఆ పాట. సీతారత్నం గారు అబ్బాయి. అది కూడా రాజమౌళి అంటే ఇప్పుడు ఈ పాటలన్నీ పెట్టింది స్టెప్ వేయించాలా, అందుకే ఏమైనా అడుగుతున్నావా? ఇట్లా కాదు, ఈ పాటలు మేము విన్నాము, ఎవరు కొరియోగ్రఫీ చేసిందో మా జనరేషన్కి ఎవరో తెలియదు కదా, అందుకని అడుగుతున్నా. ఇవన్నీ నాకు మెడ్రాస్ కార్డు కాబట్టి రోజా గారికి అప్పుడు కొత్తగా వచ్చింది. అప్పుడు ఈ పాటలని చేశా. చాలా సంవత్సరాలు అయింది. ఓకే, మళ్ళీ బాగా గుర్తుకు చేస్తున్నాం. అలాగా మామగారులో ఈ రాత్రి శివరాత్రి జాగా. ఇంకా మీకు ఇష్టమైన పాట ఇంకా
తర్వాత ఆదిశిష్ణలో సులక్షిప్త గారికి వాస్తవంగా ఆ పాట మా గురువు గారు శివశంకర్ మాస్టర్ గారు చేయాల. ఓకే. ఆ అమ్మాయికి మా గురువు గారికి ఏదో కొద్దిగా గొడవ వచ్చింది. అప్పుడు ఎవరు చేస్తే బాగుంటుంది ఈ పాట, ఆయన అప్పుడు శివశంకర్ మాస్టర్ గారు చేస్తారంటే ఈ అమ్మాయి ఒప్పుకోలే, తట్టుకుంటుంది, నేను చేయను. అప్పుడు మా గురువుగారు అప్పుడు నేను చర్చికి వెళ్తున్నా, కొత్తగా నేను చర్చికి వెళ్తుంటే ఆయన అప్పుడు అడిగాడు, ఏమే ఈ పాటకు నువ్వు చేస్తే బాగుంటుంది అంటే. అప్పుడు ఆవాభావాలన్నీ నాలాగా చేసే వ్యక్తి ఎవరున్నారు, నటరాజ దిలీప్ అని. అప్పుడు నన్ను పాట పిలిపించి ఆ పాటకు నేనే. ఏం పాట అది? జానవులే నెర జానవులే. అబ్బా, ఈ పాట కూడా చాలా బాగుంటది. ఇవన్నీ కూడా మేము విన్న పాటలే, కానీ ఎవరు కొరియోగ్రాఫర్ చేశారో మాకు తెలియదు. అవన్నీ చాలా చేశా. అరే, ఇవన్నీ కూడా మేము విన్న పాటలే, కానీ ఎవరు చేశారో మాకు తెలియదు. తర్వాత రాని రాను ఇటీవల తేజే గారిది రాను రాను చిన్నది, రాను రాను అంటూ చిన్నది, అది కూడా మీరేనా? అది నేనే అందులో నటించాను. ఒరే, మరి ఎందుకు మీరు బయటకి ఎట్లా ఎక్స్పోజ్ కాలేదు? అంటే ఎక్స్పోజింగ్ అంటే మాది పెద్ద ఫ్యామిలీ గోపి. మామూలు మా అమ్మగారు పెద్ద సింగరు, అందులో నేను ఒక ఇజ్రాగం. అంటే మా ఇంట్లో మా అన్న ఒకరోజు అన్నాడు, ఏమా మాకు మా కడపలో ఎనుములు అంటాం, మీరేమో గేదెలు బర్రెలు అంటారు, బాగున్నాయి పాలల్లో. నేను వక్కాకేసుకొని ఇప్పుడు ఒక మగపిల్లడు కనిపించాడు అనుకో, వాడిని చూసి ఒక నడక నడుస్తా, ఇంకొకరు చూసి ఒక నడక నడుస్తా, ఇంటికెళ్ళి బాగా పొడవు పెంచుకున్నా. మా అన్న అన్నాడు, అమ్మా ఎవరు మాట్లాడేవారు కాదు. మా అన్న అన్నాడు, ఎందుకే పాలల్లో విషయమే చంపేస్తే పోద్ది, మనకు అవమానకరంగా ఉంటుంది, వీడు అసలు ఇట్లా అయిపోయాడే. తాకింటికి వచ్చేవాని ఎవరితో మగపిల్లలతో మాట్లాడితే మా అన్న నాకు అనుమానం. మా అన్న కొట్టేవాడు, ఎట్లా కొట్టేవాడు అంటే కుక్కలకి రక్తం పోసి అలా కొట్టేవాడు. అప్పుడు మా అమ్మతో అన్నాడు, నేను పాలలో విషయమే చంపేమ్మని అంటే మా అమ్మ ఒప్పుకోలేను. అప్పుడు నేను బొంబాయికి వెళ్ళిపోయా. మీ అన్నగారు అన్నాడు ఆ మాట, అలా చంపేస్తే పీడబోద్దమ్మా మనకు అంటే. అప్పుడు నేను చీర కట్టుకొని బాగా తిరిగేవాని. ఓకే. ఎక్కడికి పోయినా చీర కట్టుకొని లిప్టిక్ పూసుకొని ఇంటికెళ్ళి ఫుల్గా, ఇంకా మీకు తెలుసు కదా మా కమిటీ వాళ్ళు ఎలాగుంటారు, అలా పూర్తిగా మారిపోయాయి. పూర్తిగా వెళ్ళి మా నాయకమ్మ దగ్గర సెటిల్ అయితే మా అమ్మ తీసుకొని వచ్చింది. మా అమ్మ తీసుకొని వచ్చి మా అన్నకి చెప్పేది, మీరు ఎవరు అంత మాట్లాడేది, ఎవరు నాతో మాట్లాడేవారు కాదు. మా నాన్న ఒకరోజు పి సుశీలమ్మ గారు ఒక ఫంక్షన్కి వెళ్ళాము అందరం. అందరి వెళ్తే మా నాన్న ఏం చేశాడంటే అందరిని పరిచయం చేశాడు, వీడు నా కొడుకు, వీడు నా కొడుకు అని. నన్ను చేయలే. మా అమ్మ చెప్పింది నా లాస్ట్ కొడుకు అని. అప్పుడు నేను చీర అంటే ఏ డ్రెస్సు ఏ చీర కడితే ఆ బొట్టు పెట్టేవాని, పంజాబ్ డ్రెస్ వేసేవాని. అప్పట్లో మా అమ్మగారు నన్ను బాగా చూస్తూ వచ్చేది. అంటే మా అమ్మ ఉన్నంత వరకు నన్ను ఎంత బాగా చూస్తూ వచ్చేది, అంత బాగా చూస్తూ వచ్చేది. మా అమ్మ పోయిన తర్వాత నా కష్టాలు ఎక్కువైనాయి. మీ నాన్న కూడా ఎవరు అసలు ఎవరు మాట్లాడేవారు కాదు, ఎవరు అసలు నాతో మాట్లాడేవారు కాదే. మా అమ్మే నాతో, నాకు ఏది కొనాలన్నా, బంగారు కొనాలన్నా, ఏది కొనాలన్నా మా అమ్మే ఎంత బాగా చూస్తూ వచ్చేది అంటే అంత బాగా చూస్తూ వచ్చేది. ఆ లోటు ఇప్పుడు లేదు, కానీ మా అమ్మగారు ఉన్నప్పుడు నాకు ఆ లోటు ఏం కనిపించేది కాదు. నాకు షూటింగ్ తీస్తున్నా నేను బాగా తాగేవాడిని, బంగారు నగలు వేసుకునేవాని. ఇంకా మా అమ్మ చీరలు అంటే నాకు చాలా ఇష్టం, నేనే కట్టుకునేవాని. అంత లగ్జరీ లైఫ్ అనుభవిస్తూ వచ్చా. మా అమ్మగారు ఫ్రెండ్లీగా ఉండేది. దేనికి ఏదైనా అవసరం అయితే అమ్మ మమ్మీ 1 లక్ష రూపాయలు ఇవి అంటే ఇచ్చేది నాకు. ఎలా అదే పెద్దోడు మా అన్నోళ్ళు అడిగితే ఏమి ఇవ్వదు. నేను అడిగితే మా అమ్మతో పాటు రికార్డింగ్ నేనే వెళ్ళేవాని. ఫారెన్కి వెళ్ళాలన్నా నేనే. మా అమ్మగారు ఎన్ని పాటలు పాడింది, మా అమ్మ దగ్గర ఉన్నటువంటి బంగారు, మా అమ్మ ఎక్కడ చదువుకున్నది నాకు తెలిసినట్టు మా ఇంట్లో మా బ్రదర్స్కి కానీ ఎవరికి తెలియదు, నాకు ఒక్కడికే తెలుసు. ఎవరు అడిగినా కానీ ఇటీవల సాక్షులు ఇంటర్వ్యూ అడిగారు. మా అన్నని అడిగితే లేదండి, మా అమ్మగారికి నేను సింగర్ కొడుకుని చెప్పగలుగుతాను, కానీ మా అమ్మగారు ఏమేమి పాటలు పాడింది, కాశీకి పోయాను, రామహరి, అప్పు చేసి పప్పుకుల్లో మా అమ్మగారే ఘంటసాల గారితో పాడారు. ఎక్కువ మామ బండి ఎక్కువ మామ అనే పాట పిఠాపురం గారు, రాజబాబు గారికి ఏమో పిఠాపురం పాడారు. మీనా కుమార్ ఒక యాక్టర్ ఉంది,
మా అమ్మ పాడింది. మాయాబజార్లో కూడా పాట ఉంది. మాయ బజార్లో యునోమ్మ యశోద చాలా ఆ సావిత్రమ్మకి ఆ పాట మా అమ్మే పాడింది. అలాంటి అదే కాదు, తర్వాత మంగమ్మ శబ్దంలో ఆ ఊరు నీది కాదు ఈ ఊరు నాది కాదు, శిర్షంబదలో కొండమ్మ బంగారు కొండమ్మ, రాణి రత్నప్రభలో పల్లెటూరు వాళ్ళ వండి, పవిత్ర బంధంలో గలగల గజ్జల బండి, అలాంటి పాటలు అప్పుడు పిఠాపురం గారు స్వర్ణలత గారు, పిఠాపురం గారు మాధవ సత్యం గారు, ఘంటసాల గారు స్వర్ణలత గారు, ఎన్ని పాటలు దాదాపు రెస్ట్ లేకుండా ఆ దినాల్లో మా అమ్మగారు పాడింది. అట్లా మా అమ్మ సంపాదిస్తూ ఒక రాయలసీమ పులిబిడ్డగా మా అమ్మ దగ్గర ఏ కారులో వెళ్ళేది ఎవరికి తెలియదు. 3 కార్లు మెయింటైన్ చేసి 3 కార్లు మెయింటైన్ చేసేది. మా అమ్మగారికి మేము 9 మంది సంతానం అయితే మా అమ్మగారు సాకిన కుక్కలు 10 కుక్కలు, హోదాగా 9 మంది మొత్తం అటు ఇటుగా. కాబట్టి నాలోనే ప్రాబ్లం కాబట్టి మా అమ్మగారు కానీ చూసి బాధపడి ఏ తల్లికైనా బాధ ఉంటుంది. ఒక కుటుంబంలో ఒక ఇజ్రాగా, ఒక నపంసకుడుగా, ఒక అడుగా పూర్తి ఎవరికైనా బాధే. కానీ మా అమ్మగారు బాధపడుతూ వచ్చింది. ఆ బాధ యేసు ప్రభు వారు తీర్చారు. ఇప్పుడు నేను ఆనందకరంగా ఉన్నా. సెలబ్రిటీలలో కార్ కలెక్షన్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా నాకు బెంజ్ కార్ కావాలా, ఆడి కార్ కావాలా, రేంజ్ రోవర్ కావాలని ప్రతి ఒక్కరు మనసులో మెదులుతూ ఉంటుంది. సో మీకు కూడా మంచి కార్ కలెక్షన్స్ ఏమైనా ఉన్నాయా? నేను బెంజి వాడతా. బెంజి, ఇన్నోవా, అంబాసిడర్ చాలా ఇష్టం నాకు. ఓకే. మా మమ్మీ గారు ఎన్ని కార్లు మార్చి వేస్తుంది నాకు గుర్తులేదు చాలా. ఎందుకంటే ఆ పాత యాక్టర్లు అందరిని చూసాను నేను. సావిత్రమ్మ గారిని చూశాను, గిరిజ గారిని, తర్వాత ఎవరు రీటమ్మ గారు, రమోల గారు, రమణ గారు, సుశీలమ్మ గారు, జానకమ్మ గారు, జిక్కి కిష్టమైన గారు, లీలమ్మ గారు, జమునరాణి గారు. ఇప్పుడు వాళ్ళకి ఆ గాయకులు మీకు ఎవరికి తెలియదు. వాళ్ళంతా పాత తరం వాళ్ళు. ఆ దినాల్లో యేసురాజు గారు, సువన దక్షిణమూర్తి గారు, టీవీ రాజు గారు, కోటి దగ్గర ఏఆర్ రెహమాన్ నేర్చుకున్నాడు. మునిమలాగా వచ్చేవాడు మా అమ్మగారి దగ్గరికి వచ్చి కాళ్ళు నమస్కారం చేసేవాడు. అంటే వాళ్ళందరూ అంత పెద్దవాళ్ళు. కోటిని మా అమ్మ ఎత్తుకుండేది. ఓకే. తర్వాత వాసురావును మా అమ్మ ఎత్తుకునేది. భానుచందర్ను మా ఇంటి ఎదురుగానే, మా ఇంటి పక్కనేమో తమిళ యాక్టర్ సూర్య గారు. ఇప్పుడున్న తమిళ ఇప్పుడు తమిళ యాక్టర్ మా ఇంటి పక్కనే గోడాడ్డు. ఓకే. ఎప్పుడు మాట్లాడుతుంటావు, ఏమేమి మాట్లాడుతూ ఉంటాడు బాగా ఫ్రెండ్లీగా. ఇప్పుడు చీరలన్నీ బాగుండవు నువ్వు అంటాడు. ఏం యక్షకాల అంట. ఇప్పుడున్న సూర్య బాగా మాట్లాడతాడు. అందరూ మాట్లాడతాడు. ఇంకా మీకు మంచి డిస్కషన్ ఏం జరుగుతుంది? ఇది బ్యాట్ ఆడుకుంటారు కదా, షటిల్ ఆడుదాం రా. భానుచంద్ర కూడా షటిల్ ఆడుకుంటే వాళ్ళ ఇంట్లో. అందరూ కలిసిపోతాం. రాజుబాబు గారి పిల్లలు, మేము, తర్వాత విజయ్, తమిళ యాక్టర్ విజయ్, వాళ్ళ అమ్మ మంచి సింగరు. మేమందరం కలిసి ఉంటాం. మేమందరం ఒకటే, భేదాభిప్రాయాలు ఏమి ఉండవు. ఓకే. ఎప్పుడైనా సూర్య గారి మిమ్మల్ని లంచ్కి పిలవటం అట్లా ఉన్నాయి? ఎప్పుడు మా ఇంటికి ఆయన వస్తాడు, వాళ్ళ ఇంటికి నేను వెళ్తుంటాను. నగ్మ గారు బాగా ఫ్రెండ్ నాకు. నగ్మ గారికి కూడా చేశా, చాలా సినిమాలు చేశా. ఆయన క్రిస్టియన్గా మారిన తర్వాత నేనే నగ్మ గారికి బాప్తిసం ఇచ్చాను. ఓకే. ఇప్పుడు కూడా మేము ఫ్యామిలీ ఫ్రెండ్గా ఉంటాం. రాజుబాబు గారు కానీ, రాజుబాబు గారి పిల్లలు కానీ, సింగర్ రమోల గారు కానీ. ఏమంటా ఉంటారు మిమ్మల్ని తమిళ యాక్టర్ సూర్య గారు? మిమ్మల్ని అంతే ఫ్రెండ్లీగా ఉంటాం. అంతే అంటారా? లేకపోతే వయసులో పెద్దను కదా, పేరు అంకులే అంటాడు. అంకుల్ అంటారు. బాగున్నారు అంకుల్ అంటాడు. పెద్దనే, నాకు 62 సంవత్సరాలు ఇప్పుడు. ఓకే. భానుచంద్ర ఏమయ్యా అంటాడు. అంతే, ఏమయ్యా బాగున్నావా అంటాడు. ఓకే. భానుచంద్ర గారికి మీకు ఎలాంటి రిలేషన్షిప్ ఉండేది? ఇంకా అన్నదమ్ముల కంటే ఎక్కువే. అసలు మా అమ్మగారిని సినిమా రంగంలో తీసుకొచ్చింది భానుచంద్ర వాళ్ళ నాన్న. మమ్మల్ని అందరినీ క్రిస్టియన్గా, క్రైస్తవులుగా మార్చింది వాళ్ళ అమ్మ, శకుంతల దేవమ్మ గారు ఆమె పేరు. ఓకే. అలాగా ఇప్పుడు కూడా మేము ఫ్యామిలీ ఫ్రెండ్లీగా ఉంటాం. భానుచంద్ర గారు కానీ, ఇంకా వాణేశ్వరి అంటే చెప్పాల్సిన అవసరం. రోజు ఉదయం లేస్తేనే నాకు వాయిస్ మెసేజ్ పెడుతుంది, ఎలా ఉన్నవరా అంటది. మీరు కూడా విన్నారుగా. బాగా ఫ్రెండ్లీగా ఉంటాం. వాణేశ్వరి గారు కానీ, రీటా గారు కానీ, శారద గారు కానీ, మీనా కుమార్ గారు, వీళ్ళందరూ మీకు ఎవరు తెలుసు? మీ నాన్న కూడా తెలియకపోయి ఉండవచ్చు. ఒకవేళ నీకు సినిమా పిచ్చుంటే వీళ్ళందరూ పరిచయం ఉంటుంది. కానీ నేను మీరు చెప్పిన పేర్లు నా మైండ్ లో మెదులుతున్నాయి. ఎక్కడో వాళ్ళని చూసి ఉంటాను నేను, వాళ్ళ పేర్లు తెలియదు. సుశీలమ్మ గారు కూడా, సుశీలమ్మ గారు మా అమ్మగారు ఒక పెళ్లికి వెళ్ళారు పొద్దుటూరు దగ్గర. కాదరపల్లె కాసింపీర అని మాజీ ప్రెసిడెంట్. మా అమ్మ
ఆయన క్లాస్మేట్స్ ఇద్దరు. ఓకే. వాళ్ళ బంధువుల పెళ్ళికి వెళ్ళింది మా అమ్మగారు, సుశీలమ్మ గారు. దేంట్లో ఒక ఎద్దల బండిలో వెళ్ళారు. ఓకే, ఎడ్ల బండిలో వెళ్ళాలని వెళ్ళారు. పెళ్ళికి వెళ్తే అక్కడ పెళ్లి కొడుకు ఇది తాళి కట్టలే. దేనికి? సగం డబ్బులు ఇవ్వలేదని. అప్పుడు అక్కడే ఉన్న మా అమ్మ 40 గాజులు తీసి ఇచ్చిందంట, తీసి తాళి కట్టని. సుశీలమ్మ గారు ఇప్పటికే అది నాకు మెసేజ్ పంపించింది. అదొకటే కాదురా, మీ అమ్మ దాన ధర్మములు చేయడంలో మా అమ్మగారు చాలా, అందరికీ ఎవరన్నా పేదవాళ్ళు కనిపిస్తే ఎవరికైనా మా అమ్మ ఇచ్చేది. అది ఆ గుణం నాకు వచ్చింది. సూపర్ సూపర్. అంటే ఇందాక మీరు చెప్పారు కదా మహానటి సావిత్రి గారి ఇల్లు మా ఇల్లు పక్క పక్కనే ఉంటాయని. సో శివ గణేషన్ వాళ్ళందరూ కూడా, జమినీ గణేషన్ గారు వాళ్ళందరూ చాలా పెద్దవారు. మాట్లాడుతూ ఉంటారు వాళ్ళతో, ఎప్పుడు మాట్లాడుతుంటారు. అప్పుడు ఇంటికి వెళ్ళేవాళ్ళు. మనోరమ్మ గారు మా ఇంటికి వస్తుంది ఎప్పుడు. మనోరమ్మ గారు మా ఇంటికి, మా అమ్మగారు చనిపోయేంత వరకు మా ఇంటికి వచ్చేది మనోరమ్మ గారు. తర్వాత గిరిజమ్మ గారు, తర్వాత ఈ సురభి బాలశ్రీదేవి గారు, మీనా కుమార్ గారు, గీతాంజలి గారు, వాణిశ్రీ గారు, హీరోయిన్ అందరూ వచ్చేవాళ్ళు మా ఇంటికి. మా అమ్మ కూడా వెళ్ళేది. జానకమ్మ గారు మా ఇంటికి, మా అమ్మ ప్రాణ స్నేహితురాలు సుశీలమ్మ గారు, జానకమ్మ గారు, బి వసంత గారు, సింగర్ రమణమ్మ గారు, రమోల గారు, వీళ్ళందరూ బాగా ఫ్యామిలీ ఫ్రెండ్స్. అంటే ఒకటండి, అప్పట్లో మనందరం మీకు తెలిసి మీరు వినే ఉంటారు, మహానటి సావిత్రి గారు దాన ధర్మాలు చేసి చివరికి ఆమె శవాన్ని కూడా ఎవరు మోయడానికి రాలేదని అప్పుడు టాక్ నడిచింది. శవానికి మోయడానికి దాసనారాయణ గారు బాగా ఖర్చు పెట్టాడు ఆ కార్యక్రమానికి. అసలు ఏం జరిగింది? అంత పెద్దగా బతికిన ఆమె, ఎంతో హుందా జీవితం గడిపిన ఆమె అప్పుడు ఏమైంది? అంత మంచి మనిషి ఆవిడే. డబ్బులు ఈయడం వల్ల ఎవరన్నా వ్యక్తికి వెళ్ళి కష్టములు ఉందంటే తీసి ఇచ్చేది ఆవిడే. అంత మంచి వ్యక్తి సావిత్రమ్మ గారు. ఓకే. ఎప్పటికీ ఉంటుంది. ఆమె చనిపోయి ఒకవేళ పరలోకంలో ఉన్నా ఆమె చేసినటువంటి దాన ధర్మములు ఎప్పటికీ మర్చిపోలేము. అసలు మహానటి సావిత్రమ్మ గారు ఆమె చేసినటువంటి కార్యక్రమాలు ఎన్నో చెప్పలేం. అది మా అమ్మగారు చూశారు, నేను కళ్ళారా చూస్తూ వచ్చా. ఎలుగు నీడలు మా శ్వేణు గారు మ్యూజిక్ డైరెక్టర్, సావిత్రమ్మ గారు, వాణిశ్రీ, తర్వాత సూర్యకాంతమ్మ గారు, గిరిజ గారికి మా అమ్మ పాడింది అందులో. అప్పుడు రికార్డింగ్కు యాక్టర్స్ అందరు ఉండాలా. సావిత్రమ్మ గారు, సూర్యకాంతమ్మ గారు అందరు ఉండాలా. వాళ్ళ ముందర రికార్డింగ్ అవద్ది. నీతో మాట్లాడేదామే ఎప్పుడు సావిత్రమ్మ గారు మాట్లాడేవాడిని. ఏమనేవాళ్ళు? ఏమంటాడు, ఎన్నో బాబు అంటే లాస్ట్ బాబు. అప్పటికి నేను ఆడ విషయంలో ఉన్నాను కదా, బాగా మంచిగా మాట్లాడేది. ఓకే. మీకు ఆమెకు జరిగిన మధ్య సంఘటనలో మంచి మెమొరీ ఏంటి? మంచిగా మాట్లాడేది అంతే. ఇంకా అంత పెద్ద ఆవిడ ఆమె. అప్పటికే స్టార్ ఇదిపై సినిమాలన్నీ మానేసింది అప్పటికే ఆవిడే. ఆమె ఎక్కువ తాగి చనిపోయిందని అంటారు. అంటే తాగి ఎవరూ చెప్పడమేమో కాదు కానీ వాణిశ్రీ ఇంటికి వచ్చింది తాగి, కారు ఆమె నడుపుకుంటూ వచ్చింది. అప్పుడు చూసే తాగి. కానీ తాగి ఉండడానికి ఎక్కువ సురభి బాలశ్రీదేవి కూడా తాగేది. వాళ్ళిద్దరు ఎక్కువ తాగేవాళ్ళు. ఆ తాగే అట్లా పాడు చేసుకున్నారు. చాలా మంచి వ్యక్తి ఆవిడ. అదే తాగి ఆమె లైఫ్ స్పాయిల్ చేసుకుని ఉంటారు. నిజమే కదా? అవును. ఎందుకు ఆ విధంగా తాగుడికి బానిసైంది ఆమె? అది మనం చెప్పలేమండి. అప్పుడు మేము చిన్నపిల్లలము, ఎవరి వయసులో ఉన్నాం. కానీ మమ్మీ వాళ్ళకి తెలుసు. కానీ మంచి వ్యక్తి ఆవిడ, అది మాత్రం చెప్పగలుగుతా. చాలా పెద్ద ఇల్లు, ఎవ్వరికి లేదు. రోడ్డు మీదనే, మెయిన్ రోడ్డు మీదనే ఉంది. అంత పెద్ద ఇల్లు. మరి కాంతారావు గారు కూడా, కాంతారావు గారితో మా అమ్మ యాక్టింగ్ చేసింది. కాంతారావు గారు పిక్చర్లో పాడింది. కాంతారావు గారికి ఎంత హోదా ఉంది తమిళనాడులో. వాళ్ళ బంగ్లా చాలా పెద్ద బంగ్లా. ఆ రోజు మా అమ్మగారు, వాణిశ్రీ గారు, జానకమ్మ గారు 100 రోజుల ఫంక్షన్కి అందరు వెళ్ళారు. అది నాకు ఇప్పుడు కూడా నా దగ్గర ఫోటో కూడా ఉంది. చాలా ఉన్నాయి. ఈ జమినీ గణేషన్ గారు మీతో మాట్లాడే వాళ్ళందరూ? జమినీ గణేషన్ చూశాను, మాట్లాడాం, ఇంటికి వెళ్ళేవాళ్ళం. అంటే మా అమ్మగారితో పాటు మా అమ్మ ఎక్కడికి వెళ్ళి నేను వెళ్ళేవాని కాబట్టి నేను అందరింటికి నేను తీసుకుని వెళ్ళేది. కారులో వెళ్ళేవాళ్ళం, అక్కడ వాళ్ళతో కలిసి తిరిగేవాని. అంటే ఇప్పుడు అదే అడగటం మర్చిపోయాను ఇందాకలా, ఆమె చనిపోయినప్పుడు సరిగా పిల్లలు ఆమె శవం పోయటం కూడా రాలేదండి, నిజమేనది? మోడర్న్ కంటే
గుర్తుపట్టలేరు ఆయన. నిజంగా ఈమె సావిత్రమ్మ అని అలాంటి స్థితి అయిపోయింది ఆవిడ. కానీ దాసనారాయణ గారు చేశారు కార్యక్రమం అంతా. అది చేశారు కాదనట్లేదు. నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే కనీసం మోయటానికి కూడా ఎవరు రాలేదంట కదా, నిజమేనా? అవును. ఆమె దగ్గర నుంచి ఎంతో మంది సహాయం పొందిన వరకు రాలేదు అప్పుడు ఎవరు? దేనికి ఆ విధంగా ఆమె స్థితి ఏర్పడిందంటే అంటే ఒకప్పుడు ఆమె బతికిన జీవితం వేరండి. కష్టం ఎట్లా తెలుసా, ఆమెను మోసుకొని పోవడానికి ఏముందండి, ఒక ఆమె కట్టె తప్ప ఏముండదు. బాడీ గూడు కట్టింది, బాడీ అంతా కనుక్కోలేం ఆమెని. అలాంటి స్థితిలో ఉండేది. కానీ మా అమ్మగారికి వాళ్ళందరికీ తెలుసు కదా, కలిసి తిరిగేవాళ్ళు, చాలా మంచి వ్యక్తి. అలాంటి వాళ్ళు ఇప్పుడు అనుకుంటున్నామంటే గొప్ప. తర్వాత గీతాంజలి గారు కూడా మా ఇంటికి బాగా వచ్చేవారు. ఓకే. గీతాంజలి గారు బాగా డబ్బున్న ఆవిడ. గిరిజన అని ఒక ఆమె ఉండేది. వీళ్ళందరూ బాగా. ఇప్పుడు కొంతమంది మా అమ్మగా తర్వాత ప్రసన్న రాణి ఇప్పుడు బతికే ఉంది, హైదరాబాద్లో ఉంది. ఆమెకు మా అమ్మ పాడింది, బాలుగారు మా అమ్మ, అత్త ఒక్క ఇంటి కోడలు. బలబల మామయ్య అనే పాట బాలుగారు ఏమో రాజబాబు గారు పాడారు, ఆమెకే మా అమ్మ పాడింది. ఆమె ఇప్పటికి హైదరాబాద్ ఉంది, ప్రసన్న రాణి. సూపర్. ఇక్కడే ఉంది. ఓకే. ప్రస్తుతానికి అయితే మీరు చెన్నైలో ఉన్న ఇల్లు అమ్మేశారు. సో హైదరాబాద్ ఏమైనా మరి ఇల్లు కొనుక్కుందని చెప్తున్నారా? కొనాలనుకుంటున్నా. ఎక్కడ ఉందాం అనుకుంటున్నారు? నాకు ఎక్కడ మంచి అంటే ఫిల్మ్నగర్లోనే కొనాలనుకుంటున్నా. ఇక్కడ సెటిల్ అయిపోదాం అనుకుంటున్నారా? ఓకే. మీరు ఎందుకు పెళ్లి తెలుసుకోలేదు? మళ్ళీ అదే అడుగుతున్నావే. అంటే ఇజ్రా అంటే నేను అడిగా, ఇజ్రా వేరు. ఇప్పుడు మీరు ఇందాక అన్నారు శివశంకర్ మాస్టర్ కూడా నాలాగనే ఉంటాడు అన్నాడు, కానీ ఆయన పెళ్లి చేసుకుని పిల్లలు కూడా కన్నారు. మీరు ఎందుకు? అది వేరు. నా జీన్స్ వేరు, ఆయనకి నన్ను పెడతామండి. నా జీన్స్ వేరు, నా హావభావాలు వేరు. నాకు చిన్నప్పటి నుంచి, చిన్నతనం నుంచి నాకు మొగతనం లేదు, స్పష్టంగా చెప్తున్నా. ఓకే. దీంట్లో 2 రకాలు ఉంటాయి. నపుంసకుడు ఒక మొగబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకోవచ్చు, దానివల్ల చాలా నష్టాలు. అలా నేను చేసుకున్న సమయంలో ఎంతో నష్టపోయిన, ₹1,00,00,000 ఆస్తి నష్టపోయిన ఒక వ్యక్తిని ప్రేమించి, ఎందుకంటే ఇజ్రాయెల్ ప్రేమిస్తే, నపుంసకులు ప్రేమిస్తే ప్రాణం ఇస్తారు. కానీ నేను ఒకతను ప్రేమించి ₹1,00,00,000 నష్టపోయినా, కానీ నేను వదిలేసి, మా కమిటీ వాళ్ళందరూ నన్ను అడిగారు ఏంటంటే అవసరంలా, కుక్కకు బిస్కెట్ వేసాను, వదిలేసాను, ఏం పట్టించుకోలే. వాడిని మర్చిపోవడానికి సంవత్సరం పట్టింది. నేను అమెరికాలో ఉండేసి వచ్చేపోయి. మీ అన్న కొట్టారండి ఆ సందర్భంలో? కొట్టాడు. అంటే నేను వాడిని కోసుకువాడిని, అంత మాట్లాడలేదని ఇవన్నీ కోసుకున్నా. మీరు మాట్లాడలేదని కోసుకున్నారా? అంటే అదొక పిచ్చి అండి, నాకైనా కాదు ఎవరికైనా అదొక పిచ్చి. ఆ ముసుగులో ఉన్నవారికి ఎవరైనా పిచ్చి, చచ్చిపోవడానికైనా వెనుకాడరు. ఎంతమంది చూడలేదు. కానీ నా జీవితంలో ప్రభు కృప అలాంటివన్నీ దూరం అయిపోయి సంతోషకరంగా, ఆనందకరంగా ఉన్నా. ఇప్పుడు కొత్త మీ లైఫ్లోకి వస్తా అంటే మీరు కొత్త లైఫ్ ఎవరంటే యేసుప్రభు వారి తప్ప ఇంకొకరేమో నా లైఫ్లోకి ఎవరు రారండి. నువ్వు మళ్ళీ ఇవన్నీ పెట్టవాక. నాకు ఒక వ్యక్తే ఉన్నాడు, నాకు కొత్త వ్యక్తి. ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారి తప్ప నాకు ఎవరు అవసరంలా. ఓకే. నేను నా సర్వస్వం ఆయనే. అలాంటి ఎవరు నా జీవితంలోకి రారు. ఇంకా ఎవరో ఉంటారు కదా అలాంటి పిచ్చి పాడే మాట్లాడవాక. ఎవరు రారు, ఎవరు రారు, రాని అని కూడా. కావాల్సిన చచ్చిపోతాను, కానీ నేను యేసు ప్రభు వారు నాకు సర్వస్వం, ఆయనే చాలు. ఆయన ప్రతిష్ఠించుకున్న, ఆయన నా ఆరాధ దైవం, ఆయన పాపుల రక్షకుడు, నా కొరకు ప్రాణం పెట్టి చనిపోయిన దేవుడు. ఇంతకన్నా నాకు ఇంకేం లేదు. ఓకే. మీరు బాప్టిజం తీసుకున్నారా? బాప్టిజం తీసుకుని సేవ చేస్తున్నానండి బాబాయ్. వాక్యం కూడా చెప్తున్నట్టు. పెద్ద పెద్ద సభలకు వెళ్తున్నా వాక్యం చెప్పడానికి. చిన్న సభలు కాదు. నేను షకీల, నేను నగ్మ, నేను భానుచంద్రు, నేను జయసుధ, పెద్ద పెద్ద సభలకు వెళ్తున్నా. సూపర్ సూపర్. హైదరాబాద్ మీకు తెలిసిన మంచి ఫ్రెండ్ ఎవరు? ఉప్పల బాలు నా ఫ్రెండే. వైజాగ్ సత్య నా ఫ్రెండే. ఫ్రెండ్లీగా ఉంటా. అంటే మీరు ఇంత పెద్ద హోదాలో ఉండి వీళ్ళు మీ ఫ్రెండ్స్ నాకు అర్థం కాదు. అంటే వాదాకు దానికి సంబంధం ఉండదండి. ప్రతి ఒక్కరు ఏంది వాదాకు దానికి ఏం సంబంధం? ప్రేమ అంతే. ప్రేమ, గాడ్ ఈజ్ లవ్, దేవుని యొక్క ప్రేమ. ఉప్పల వాళ్ళు నువ్వు లక్కీ పర్సన్ అయ్యా. సత్య నువ్వు కూడా
లేదు, చాలా తను కూడా ఇప్పుడు వైజాగ్ సత్య ఉన్నాడు, 10 మందికి దానకరం ఇవన్నీ చేస్తున్నాడు కదా. ఉప్పల్ బాల్ కానీ వైజాగ్ సత్య కానీ నేను పిలవంగానే వచ్చాడు. నేను పలానా సాటికి వెళ్తున్నానంటే అక్కడికి వచ్చి నాతో మాట్లాడి వెళ్ళిపోయాడు. సత్యనా? ఓకే, గ్రేట్. తర్వాత వీడియో కాల్ చేశాడుగా, ఉప్పల బాల్ వీళ్ళిద్దరు. నువ్వు కూడా చూసావుగా, పక్కనే ఉన్నావుగా. అంటే అంటే ఎటువంటి రిలేషన్షిప్ ఉండదు మీ ముగ్గురికి? అంటే ఒక ఫ్రెండ్లీగా, అంతే, ఒక ఫ్రెండ్లీగా. నాకున్నంత నేను సినిమా డ్యాన్స్ మాస్టర్గా వేరు, కానీ సత్య, వైజాగ్ సత్య ప్రతి ఆర్టిస్ట్కి వెళ్ళి సన్మానం చేసి బర్త్డే కేక్ ఇవ్వడం ఎంత గ్రేట్ అనుకోవాలి. ఒకవేళ మీరు ఏరే విధంగా భావించినా కానీ ప్రతి ఆర్టిస్ట్కి వెళ్ళి, ఇప్పుడు పాకీజాకి మొట్టమొదటిగా ఎవరు సహాయం చేసిందంటే రోషన్. మొట్టమొదటిగా పాకీజాని తీసుకొచ్చింది పంచమొదటిగా రోషనే. తర్వాత వైజాగ్ సత్య పాకీజాకి ఎంతో హెల్ప్ చేశాడు. మన చిరంజీవి గారు కానీ, పవన్ గారి, తర్వాత పెద్ద పెద్ద వాళ్ళందరూ సహాయం చేస్తూ వచ్చారు కదా. కాబట్టి దాని విషయంలో వైజాగ్ సత్య మంచి వ్యక్తి. అందుకని నేను రోషన్ తీసేయను. రోషన్ చాలా మంచి వ్యక్తి, మంచి ప్రేమ కలిగిన వాడు, ఇప్పుడు కూడా చెప్పగలుగుతాను. వైజాగ్ సత్య మంచి హెల్ప్ చేశాడు. దీని విషయంలో ఇంకా నేను చిన్న చూపు అని చెప్పుకోవాల్సిన అవసరం నేను అట్లా నేను దానికి చిన్న చూపు ఎవరిని అన్నాం. మీకు ఉండాల్సిన ప్రేమ మీకు ఉంటుంది, అది రైట్. ఇప్పటి వరకు మీరు డ్యాన్స్ ఏదైతే కొరియోగ్రాఫ్ చేశారు కదా, హైయెస్ట్ రెమ్యూనరేషన్ అని తీసుకున్నారు? ఆల్రౌండర్ సినిమాకు 2 లక్షలు తీసుకున్నా. మేఘమా మరొకైనా పాడడానికి 2 లక్షలు తీసుకున్నా. హైయెస్ట్ రెమ్యూనరేషన్ అప్పట్లో 2 లక్షల రూపాయలు. పెద్దగానే తీసుకున్నారు. నీకు ఇస్తాలే. నాకా? సరే, మీకు పర్ మంత్ మెయింటెనెన్స్ ఎంత ఉంటుంది సార్? 1,00,000 రూపాయలు ఉంటుంది నెలకి. నెలకు 1,00,000 రూపాయలు మెయింటెనెన్స్ ఉంటుందా? ఓకే. మరి మీకు సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఎలా, ఎప్పుడు మరి? అన్నీ బాగానే ఉన్నాయి, బాగా కుప్పలు ఉన్నాయా? కుప్పలు పర్వాలే, ఆడితే నడిచిపోతుంది. రైట్. సో ఓవరాల్గా మీ ఫ్యామిలీ గురించి, మీ అమ్మగారి గురించి ఒక మాటలో చెప్పండి, ఏం చెప్తారు? మా అమ్మగారు లేని లోటు నాకు ఇంకా ఇప్పుడు చాలా ఉంది. మా అమ్మగారు అసలు పేరు మహాలక్ష్మి. ఇంకా మా అమ్మగారు ఎన్నో చేశా. ఆ అమ్మగారికి వెబ్సైట్ కావాలంటే వెబ్సైట్ పెట్టించాను, ఆమెకు స్కూల్స్ కట్టించాము, ఒక చర్చికి 4 లక్షలుగా, కర్నూలు జిల్లాలో ఒక 4 లక్షలు ఇచ్చాను. ప్రతి సంవత్సరం మా అమ్మగారి పేరుతో జయంతి వద్ద జరుపుతున్నా. నాకు ఉన్న ఆశ ఏంటంటే మా అమ్మగారి బుక్ బయటికి రావాలి, మా అమ్మగారి జీవిత చరిత్ర. వసంత గారి దగ్గరికి వెళ్ళి రోజు కెమెరా 10,000, సుశీలమ్మ గారి దగ్గరికి వెళ్ళే కెమెరా తీసుకొని బుక్ రాపిచ్చారా? రాస్తున్నారు బుక్. త్వరలో ఇప్పుడు మార్చి కల్లా బుక్ విడుదల కావాలి, కానీ ఫొటోస్, అరుదైన ఫొటోస్ కావాలి. అంటే మా బంధువుల దగ్గర ఉన్నాయి, మా బంధువులతో నేను ఎవరితో అంతగా కలవను. తర్వాత మా అమ్మగారితో సహకారంగా ఉన్న వ్యక్తి ఎవరంటే రూబియన్ గారు, తప్పులిస్టు, ఎర్రగంటలలో ఆయన తప్పులిస్టుగా చేసేవాడు. వాళ్ళ దగ్గర చాలా ఉన్నాయి. తర్వాత మా అక్కగారి భర్త రెడ్డి అని, ఆయన బంగారు వ్యాపారం, పట్టు చీరల వ్యాపారం చేస్తున్నారు, వాళ్ళ దగ్గర ఉన్నాయి. తర్వాత మా అమ్మగారి సినిమా త్వరలో దిగిపోతున్నాం, ఒక 20 కోట్లు పెట్టి తీస్తున్నాం. ఈ 2 మార్చి కల్లా కావాలి, అమ్మగారి జయంతి వర్ధంతి. అదొకటి నా ఆశంక. తప్పకుండా నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ధన్యవాదాలు సార్. మీకు ధన్యవాదాలు. చాలా సంతోషం మీతో ఇలా గడపడం. ఓకే, బాయ్. బాయ్ అండి, బాయ్.